హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి కోట్ల మందికి నచ్చే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఈ ఫ్రై పీస్ బిర్యానీని ఇంట్లో కూడా రెస్టారెంట్ రుచితో అంతే ఈజీగా అంతే టేస్టీగా చేసేసుకోవచ్చు. అయితే కొన్ని చిన్న చిన్న టిప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే రెస్టారెంట్ రుచికి ఏమాత్రం తీసిపోకుండా వచ్చేస్తుంది. మరి ఆలస్యం చేయకుండా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ప్రతి ఒక్కటి టిప్స్తో మెజర్మెంట్స్తో ఈజీగా క్లియర్గా అర్థమయ్యే పద్ధతిలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేయడం కోసం ముందుగా బాస్మతి రైస్ను నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg బాస్మతి రైస్ను బౌల్లోకి వేసి 2-3 సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగిన తర్వాత బౌల్ నిండా వాటర్ పోసి 1 అవర్ పాటు నానబెట్టుకుంటున్నాను. ఇవి గ్లాస్ వైజ్గా చెప్పాలంటే 2 గ్లాసుల వరకు తీసుకున్నాను. 6 మెంబర్స్కి సరిపోతుంది. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ నానే లోపు మనము చికెన్ను ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఐరన్ కడాయిని పెట్టుకోండి. మనకు రెస్టారెంట్ రుచి పర్ఫెక్ట్గా రావాలంటే ఐరన్ కడాయిలోనే చికెన్ను ఫ్రై చేసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్, నాన్ స్టిక్ కడాయిలో చేయకుండా ఇలా ఐరన్ ప్యాన్ పెట్టేసుకోండి. అది కూడా మందంగా ఉండేది తీసుకోండి. దీంట్లో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. తర్వాత శుభ్రంగా కడిగిన 1/2 kg చికెన్ ముక్కలను దీంట్లోకి వేసుకోవాలి. ముందుగానే నేను 3-4 సార్లు సాల్ట్ వాటర్లో ఈ చికెన్ ముక్కలను కడిగి స్టెయినర్లో వేసుకున్నాను. సాల్ట్ వాటర్లో కడగడం వల్ల నీచు వాసన కంప్లీట్గా పోతుంది. అయితే ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి ఇలా ముక్కలు పెద్ద సైజులో ఉండేవే చూసుకోవాలి. ఇప్పుడు ముక్కలను ఆయిల్లో కలిసేలా ఓసారి కలిపేసి ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేయండి. పసుపు వేసి కూడా ఈ ముక్కలకు పూర్తిగా కలిసేలా ఓసారి కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని మూత పెట్టి సుమారుగా 4-5 నిమిషాల పాటు ఈ నూనెలోనే ఉడికించుకోవాలి. ఈ చికెన్ నుంచి రిలీజ్ అయిన వాటర్ పూర్తిగా ఎవాపరేట్ అయ్యే వరకు మనము ఈ ప్రాసెస్ను కంటిన్యూ చేయాలి. 4-5 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి ముక్కలను ఓసారి పైకి కిందికి కలిపిన తర్వాత దీంట్లోకి పెద్ద సైజు ఉల్లిపాయ తరుగును వేసుకోవాలి. ఇలా ముక్కలు 4-5 నిమిషాలు ఆయిల్లో మగ్గిన తర్వాతనే పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు వేసి ఓసారి కలిపేసి మూత పెట్టి మళ్ళీ 4 నిమిషాల పాటు ఉడికించండి. ఈలోపు మనము చికెన్ మసాలా కోసం మిక్సీ జార్లో 3 లవంగాలు, 3 ఇలాచీలు, 1/4 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా షాజీరా, 5-6 మిరియాలు, 1 అనాస పువ్వు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2-3 రేకులు జాపత్రి, బిర్యానీ పువ్వు ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేయండి. మసాలా దినుసులు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి సాల్ట్ వేసి గ్రైండ్ చేశాను. అలా అయితే ఫైన్ పౌడర్గా వస్తుంది. ఈ మసాలా పొడిని పక్కన పెట్టేసి ఇప్పుడు 4-5 నిమిషాల తర్వాత క్యాప్ తీసి మళ్ళీ ఓసారి ముక్కలను చక్కగా పైకి కిందికి కలపండి. ఈ ఆయిల్లోనే ఇలా ఉల్లిపాయ ముక్కలు కంప్లీట్గా ఫ్రై అయిపోతాయి. తర్వాత మనకు అసలు ఉల్లిపాయ ముక్కలు వేసామన్నది కూడా కనిపించకుండా గ్రేవీలో వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రెష్గా నూరుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1 టీ స్పూన్ వరకు సాల్ట్. మనము గ్రైండర్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ తగ్గించి వేస్తున్నాను. ఉప్పు కారం ముక్కలకు కలిసేలా కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 4 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి మళ్ళీ కలపండి. ఇది కంటిన్యూగా ఒక 20-25 నిమిషాల పాటు ఈ క్యాప్ తీసుకుంటూ ప్రాసెస్ను కంటిన్యూ చేయాలండి. కలుపుతూనే ఉండాలి, లేదంటే అడగంటుతుంది. కొన్ని జీడిపప్పులు, కొన్ని కరివేపాకు వేసి మళ్ళీ కలిపి మూత పెట్టి మళ్ళీ 2 మినిట్స్ ఉడికించండి. 2 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ అనేది ఇలా పైకి తేరుకుంటుంది. ముక్కలు కూడా కంప్లీట్గా ఫ్రై అయిపోతాయి. ఈ స్టేజ్లో మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని వేసి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసి కలుపుతూ మరొక 5 నిమిషాల పాటు ఉడికించాలి. అలా అయితేనే ముక్కకు ఉప్పు, కారం, మసాలా చక్కగా పట్టి మంచిగా డీప్ ఫ్రై అయిన ముక్క ఎలా అవుతుందో అలా వస్తుంది. ఇక చివర్లో కొంచెమంత కొత్తిమీర తరుగుని చల్లేసి స్టవ్ ఆఫ్ చేయండి. టోటల్గా 20-25 నిమిషాల పాటు ఈ ఫ్రైను చేస్తూనే ఉండాలి. కలుపుతూ ఇలా ఫ్రై చేస్తేనే ముక్క అనేది సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది. ఫ్రై రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బిర్యానీ చేసుకుందాం పదండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. మనకు పక్కా రెస్టారెంట్ రుచి రావాలంటే ఖచ్చితంగా ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాల్సిందే. నెయ్యి వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, 4-5 పచ్చిమిర్చి చీలికలు, 2 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 2 ఇలాచీలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, చిటికెడంతా షాజీరా వేసి ఓసారి కలిపేయండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెమంత పుదీనా, కొంచెమంత కరివేపాకు, ఫ్రెష్గా నూరుకున్న 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెమంత కొత్తిమీర తరుగును వేసి మళ్ళీ 30 సెకండ్స్ పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు మనకు తిన్నది మంచిగా అరగాలంటే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాల్సిందే. జీలకర్ర వేసి ఓసారి ఆయిల్లో కలిపేసిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేయండి.
పెరుగును కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఏ గ్లాస్ తోటి బాస్మతి రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల నీళ్లు వేసుకోండి. 2 గ్లాసుల బాస్మతి రైస్కు 3 గ్లాసుల నీళ్లు వేస్తే మనకు రైస్ పొడి పొడిగా వస్తుంది. ఓ టీ స్పూన్ సాల్ట్ వేసి కలిపేయండి. గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్లోని వాటర్ను పూర్తిగా వంపేసుకొని ఇలా వాటర్ మరిగే దాంట్లోనే ఈ రైస్ను వేసుకోండి. మనకు కుక్కర్లోని నీళ్లు మరిగేటప్పుడే బాస్మతి రైస్ను వేసి ఓసారి కలిపేసి కుక్కర్ లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఒక విజిల్ మాత్రమే పెట్టేసుకోండి. గంట పాటు రైస్ నానింది కదా, జస్ట్ 1 విజిల్ సరిపోతుంది. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేపరంతా వెళ్ళిపోయిన తర్వాతనే కుక్కర్ లిడ్ తీసి చెక్ చేయండి. అంతేనండి, కుక్కర్ మూత తీస్తుంటేనే మీకు గుమగుమలాడే బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో. నేను చెప్పిన టిప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే ఇలా మీకు రెస్టారెంట్ రుచితోనే ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అయితే మనకు రెస్టారెంట్లో ఫ్రై పీస్ బిర్యానీ ఇలాగే సర్వ్ చేస్తారండి. ఒక గిన్నెలో అడుగు భాగంలో చికెన్ ఫ్రై ముక్కలు వేయండి, పైన బిర్యానీని నింపేసేయండి. ఇలా మీరు సర్వ్ చేసుకునేటప్పుడే బౌల్ను ప్లేట్లో వేసుకొని టేస్ట్ చేయండి. టేస్ట్ చేశాక మీరే అంటారు పక్కా రెస్టారెంట్లో ఏ రుచి ఉందో అదే రుచి వచ్చిందని. మరి బోల్డ్ అనే డబ్బులు పెట్టి రెస్టారెంట్లో తినడం ఎందుకండి? అదే టేస్ట్తో ఇంట్లో చేసుకున్నామంటే ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఎంచక్కా తినేయచ్చు కదా. మరి నేను చెప్పిన విధానంలో మీరు కూడా ఈ ఫ్రై పీస్ బిర్యానీని ట్రై చేయండి. చూసారు కదా, ముక్క పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీగా భలే టేస్టీగా ఉంటుంది. మరి నేను చెప్పిన టిప్స్తో కరెక్ట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫ్రై పీస్ బిర్యానీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.